క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. నేను ఏమాత్రం విడవను ఎన్నడూ ఎడబాయను. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. మనల్ని ఎప్పుడు కూడా దేవుడు ఏం చేయడంట, విడవను ఎడబాయనని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. చాలాసార్లు మన పరిస్థితులు చూస్తున్నప్పుడు, మన శ్రమలో, మన కష్టాల్లో, మన నష్టాల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బ్రతుకుల పరిస్థితుల్లో నా అనుకున్న వారే మనకు తోడుగా ఉంటారు కదండి. ఇప్పుడు నాకు సహాయం చేసేవారు ఎవరున్నారు, అసలు ఈ కష్టంలో నన్ను ఆదరించేవారు ఎవరున్నారు, నన్ను ఓదార్చేవారు ఎవరున్నారు, నన్ను బలపరిచేవారు ఉన్నారు, అసలు నాకు తోడుగా ఎవరు లేరు ఈ శ్రమలో, నేను ఎవరికి చెప్పుకోవాలి నా కష్టమని చాలాసార్లు ఒంటరి పరిస్థితిని బట్టి మనం కృంగిపోతాం. పరిస్థితులు నేను ఒంటరి చేయొచ్చు, నీ అనుకున్న వారు నేను ఒంటరిగా విడిచిపెట్టచ్చు. ఒక్కొక్కసారి మనకున్న శ్రమలో మనం దేవుని విడిచిపెట్టచ్చు. కానీ దేవునికి వాక్యం సెలవిస్తుంది, నేను ఏమాత్రం విడవను ఎన్నడూ ఎడబాయనని. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా విడవని దేవుడు నీకు ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడి మీద ఆధారపడి ధైర్యంగా ఉండు. అటు రీతిగా దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని, విడవని ఎడబాయని దేవుడు అని వాగ్దానం చేసిన వాడో, నీ బిడ్డలు ప్రతి పరిస్థితుల్లో విడవక వారిని ఆ స్థితి నుంచి విడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను.